సారీస్ లో అయితే పండగకి తగ్గట్టు ట్రెడిషనల్ ఐటమ్స్ తీసుకొచ్చేసాము కదా. మెయిన్ అవుతుంది సాఫ్ట్ టిష్యూ కదా, ఖాదీ టిష్యూ మీద జాంబాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ నేను పార్ట్ 1లో గోపికాబాయి కవి బొటిక్లో కలెక్షన్ అయితే చూపించాను కదా, డ్రెస్సెస్ కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. అవుట్ఫిట్ చాలా బాగుంది కదా. ఇది కూడా నేను గోపికాబాయి కవి బొటిక్లోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే పార్ట్ 2లో మీకు శారీస్ అనేది షేర్ చేస్తానని చెప్పాను కదా. సో శారీస్ అయితే ఈరోజు ఏమేమి కలెక్షన్ ఉంది అండ్ ఆఫర్ అయితే మీకు ప్రతి కలెక్షన్ పైన ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే పెట్టారనమాట. ఫెస్టివల్ ఆఫర్గా ఓన్లీ 1 మంత్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ ఏముంది, డిజైన్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి. మేడం డ్రెస్ కలెక్షన్ అయితే చాలానే చూపించారు మాకు ముందు వీడియోలో. ఇప్పుడు శారీస్లో ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? సారీస్ లో అయితే పండగకి తగ్గట్టు ట్రెడిషనల్ ఐటమ్స్ తీసుకొచ్చేసాము. వావ్, ట్రెడిషనల్ సాఫ్ట్ బెనారసీ చూడండి. యాక్చువల్ గా అయితే మనకి గోల్డ్ సిల్వర్ మీద బాగా ట్రెండ్ అయ్యాయి కదా. ఇప్పుడు కాపర్ షైనింగ్ వస్తుంది కదా, చాలా హైలైట్ అవుతుంది. ఎంత సాఫ్ట్ ఉందో. అవును మేడం, అదే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్. మెయిన్ అవుతుంది వాషబుల్, హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఓకే, బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది, బార్డర్ వస్తుంది. మెయిన్ శారీస్ విషయంలో లైక్ డ్రై వాష్ అని ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఇవైతే మీరు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఎక్కడ గుచ్చుకునేలాగా ఎక్కడ ఉండదు. టేజల్స్ వచ్చేసాయి డైరెక్ట్ గా. పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారు చూసారా. ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం? కలర్స్ ఇదంతా కూడా ప్రతి బుటీకి కూడా చూసారా హైలైట్ చేశారు. అవును, కలర్స్ అంటే ప్రతిదీ కూడా ఇలా డిజైన్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క డిజైన్ కలర్స్ అండ్ డిజైనింగ్ అనేది మారుతుంది. మోడల్ అయితే ఒకటే ఫ్యాబ్రిక్. ఓకే, ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ గా వస్తాయి. ఇప్పుడు గోల్డ్ లో పైతాని. ఓ, పైతాని కూడా చాలా ఫేమస్ కదా. మెయిన్ అవుతుంది సాఫ్ట్ టిష్యూ, స్టిఫ్నెస్ ఉండదు, నిలబడుతుంది. ఫ్లేర్ కూడా చూసారు ఎంత కంఫర్టబుల్ గా ఉందో. సో గోల్డ్ కలర్ లో వచ్చాయి. ఇది థీమ్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ థీమ్ లో వచ్చేసింది. సారీ అంతా కూడా మెయిన్ అవుతుంది. బ్లౌజ్ చూసావా, ఇది బ్లౌజా మేడం? బ్లౌజ్ జామ్దాని. ఓకే, చూసారా జామ్దాని వీవింగ్. అంటే అటు ఇటు కూడా ఒకేలా ఉంటది కదా వీవింగ్ అంటే జామ్దాని. ఓకే, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. పళ్ళు పైతాని మీద. ఇందులో మాత్రం అన్ని కూడా గోల్డ్ సిల్వర్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చాయి. ఓకే, ఈ సారీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అన్ని కూడా నియర్ బై కలర్స్ అన్నమాట. ఇది రోజ్ గోల్డ్. వావ్, ఇది ఇంకా అంటే ఒకటి చూస్తే ఇంకోటి నచ్చ. సో అలా ఉన్నాయి శారీస్. ఇదిగోండి రోజ్ గోల్డ్, అది రోజ్ గోల్డ్, సిల్వర్, అట్లా సిల్వర్. ఇది చూసారా ఖాదీ టిష్యూ మీద జామ్దాని. వాషబుల్, మెయిన్ హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. వావ్, అసలు చూడండి ఎంత బాగుందో. బేబీ పింక్ అండ్ తోటలో గులాబీలు అలా చీరలో వచ్చినట్లేవు. అవును, అలాగే వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ కలర్. బుటీస్ చాలా బాగున్నాయి మేడం. ఇవి చిన్న బర్డ్స్. ఓకే, సో ఇవి వావ్ చూడండి. సారీ చాలా బాగుంది. బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం? బ్లౌజ్ ఇందులో ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే సారీ అంతా కూడా మీకు వచ్చేసింది, హైలైట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సూపర్, అసలు చాలా బాగున్నాయి కదా. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది సాఫ్ట్ చందేరి మీద సింపుల్ గా మొత్తం అంతా కూడా డిజిటల్. ఇది పళ్ళునా మేడం? ఇది పళ్ళు. ఓకే, సారీ వచ్చి ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ అంతా మనకి ప్లెయిన్ వచ్చింది. బార్డర్ ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బార్డర్ చూసారు ఎంత సింపుల్ గా ఉందో. సాఫ్ట్ చందేరి. చందేరి అనగానే కొంచెం స్టిఫ్ గా ఉండి ప్లీట్స్ అవి రావనుకుంటారు. సో అందులో సాఫ్ట్నెస్ అనమాట. ఓకే, ప్లీట్స్ వచ్చేలాగా చాలా బాగుంది మేడం. ఇందాక మనం ఫుల్ ఆల్ ఓవర్ చూపించాం కదా మేడం. ఇదేంటంటే సారీ అంతా ప్లెయిన్. ఓ, బ్లౌజ్ పళ్ళు, అందులో రోజెస్ వచ్చాయి కదా, ఇవి లోటస్ బర్డ్స్. ఇది బ్లౌజ్. ఓకే, బార్డర్ కూడా చిన్నగా వచ్చింది కానీ ఇది బార్డర్ పెద్దగా వచ్చింది. ఇందులో కూడా కలర్స్. సో గోల్డ్ సిల్వర్ అలా ఆ కాంబినేషన్ లో వచ్చాయి. ఇది పళ్ళు చూసారు ఎంత బాగుంది. లోటస్ అది రోజెస్ కదా. అంటే రియాలిటీ అనేది కనిపిస్తుంది. రియల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అలా టెజల్స్ కూడా వచ్చాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూసారా. ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం చాలా హైలైట్ సారీ. అందరూ మనల్ని అడుగుతారు ఈ సారీ ఎక్కడ కొన్నారు అని. అన్ని కూడా డిఫరెంట్ గా తీసుకొచ్చాం. ఓకే, భాగల్పూరి. ఏంటి మేడం? భాగల్పూరి చాలా సాఫ్ట్ గా హాయిగా ఉంటుంది.
మేడం ఫ్యాబ్రిక్స్ లో ఎన్ని ఉంటాయి మోడల్స్ అని నాకైతే తెలీదు. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మెయిన్ బార్డర్ చూసావా, కంచి బార్డర్ తో వస్తుంది. కంచి బోర్డర్. ఓకే. ఇదంతా కూడా బాందిని. డిఫరెంట్ బుటీస్ ఇచ్చారు. అదే ఇది బాందిని. పెయింట్ కాదమ్మా, ఇది కూడా వీవింగ్. ఇదంతా కూడా నేనైతే పెయింట్ అనుకున్నా. కాదు, బాందిని వీవింగ్. ఓకే. బోత్ సైడ్ బార్డర్ వచ్చింది. మెయిన్ ఇవి కూడా హ్యాపీగా వాష్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ. చూసారా శారీ ఎంత బాగుందో. ఈ పండుగ ఫెస్టివల్ కి అయితే వెరీ కంఫర్ట్. చూసారా థీమ్, ఇదంతా కూడా వర్లీ డిజైన్ వచ్చింది. డిజైన్. సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. పళ్ళు, బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వస్తుంది. చూసారా, సెల్ఫ్ డిజైన్ లాగా పళ్ళు ఉన్న బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది కూడా బ్లౌజ్ కూడా మీకు 1 మీటర్ సారీ అంతా కూడా బోర్డర్ తో హైలైట్ అవుతుంది. మంచి లైట్ కలర్స్ వచ్చాయి. గ్రే కలర్. ఇది లెనిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్. చూడు ఎంత బాగుందో. ఇది స్వరస్కి స్టోన్స్, లెనిన్ జార్జెట్. మీరు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫ్యాబ్రిక్ ని పట్టుకోండి, ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. మన దగ్గర అంతా మెయిన్ అవుతుంది ఫ్యాబ్రిక్. సారీ అంతా కూడా ఎలా వస్తుంది. అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్ చూడు. బ్లౌజ్ కూడా మనకి ఇలా హెవీగా నెక్ వస్తుంది. మొత్తం కూడా డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది మేడం. చాలా సాఫ్ట్ ఉంది కదా. లెనిన్ జార్జెట్ అంబికా బ్రాండ్ వాడిది. ఈ బ్రాండ్ అడిగి తీసుకుంటారు అనమాట. లక్ష్మీపతి, అంబికా, విశాల్ అని చెప్పేసి ఇది బ్రాండెడ్ సారీ. ఇది బ్లౌజ్ అదే. ప్రతి సారీకి కూడా బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సారీ ఇది మెయిన్ ఫీల్ చూడు ఎంత కంఫర్ట్ గా, ఎంత ఫ్లోయిగా ఉంది. జారుతున్న ఫీల్. అందుకే జార్జెట్. ఈ స్ట్రక్చర్ అనేది లెనిన్. ఓకే. ఇది కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వావ్. ఇది భాగల్పూరిలో ఇక్కత్ డిజైన్. అదే నేను అనుభూతున్నా, పోచంపల్లి అనుభూతున్నాను నేను. ఇక్కత్ అంటే సంబల్పూర్ డిజైన్ అంటారు. ఇక్కత్ సంబల్పూరి అలా మెయిన్ అవుతుంది. బోర్డర్ చిన్న బోర్డర్. అందరికి పెద్ద పెద్ద బోర్డర్ సిస్టమ్ ఉండవు కదా. చిన్న బోర్డర్ లో వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇవి హ్యాండ్లూమ్ సారీసా మేడం? హ్యాండ్లూమ్. ఓకే మేడం, ఇది సెమీ టస్సర్ అమ్మా. బోర్డర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. ఓకే. వితౌట్ బోర్డర్ లైట్ గా సింపుల్ గా ఉంటుంది. సిల్వర్ హైలైట్ అవుతుంది కదా. బుటీస్ కూడా డిఫరెంట్ గా వచ్చాయి. ఓకే. ఇది పళ్ళు మేడం. పళ్ళు, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ చిన్న బుటీస్ వస్తాయి. ఇది చాలా డిఫరెంట్ ఉంది. బాగుంది. మేడం ఇది ఫ్యాబ్రిక్ సెమీ టెస్సర్. అంటే వాష్ చేసుకోవచ్చు. ప్యూర్ టెస్సర్ అయితే డ్రై వాష్ కి ఇవ్వాలి. అందువల్ల ఈ సెమీ టెస్సర్స్ ఏంటంటే రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. కంప్లీట్ ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా వస్తాయి. కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మెయిన్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ లీవా వాడిది అనమాట. ఓకే. లీవా అప్రూవ్డ్ సారీస్. ఇవి ఆర్గానిక్ ఫైబర్ తో చేస్తారు. పట్టుకొని చూడు. అవును, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నిజంగానే మీకంటే చెప్పడానికి తెలియదు కానీ శారీ పట్టుకుంటే ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్. బ్లౌజ్ సెపరేట్ వస్తుంది. ఓకే. ప్రతి దానికి కూడా ఇలా సెపరేట్ గా వస్తుంది. ఇందులో ఇంకో కలర్. ఇవి చిన్న చిన్న డిజైన్స్ లాగా వస్తాయి. ఓకే. అందులోనే కలంకారీ థీమ్. సో అలాంటి చిన్న డిజైన్ ఇష్టం లేని వాళ్ళకి డిఫరెంట్ గా. ఇది పళ్ళు. బ్లౌజ్. సారీ అంతా కూడా ఇలా వస్తుంది మేడం. చాలా డిఫరెంట్ ఉంది మేడం. చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది. లైక్ కూలింగ్ గా ఉంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంది సారీ. ఇది పళ్ళు. ఆ ఫ్యాబ్రిక్ లోనే రామాయణం థీమ్. చూడండి, ఇప్పుడు ఇష్టపడుతున్నారు పల్లూస్ మీద ఇలా డివోషనల్ గా ట్రెడిషన్ కావాలని టెంపుల్ థీమ్స్. ఇదంతా కూడా రామాయణం. చాలా బాగుంది మేడం. ఇవి హార్స్లు వచ్చాయి. ఇది రామాయణం థీమ్. ఓకే. ఇది పళ్ళు అన్నమాట. బ్లౌజ్ వచ్చి ఇలా సింపుల్ గా ప్లెయిన్ వచ్చేసింది. ఓకే. ఇలా వస్తుంది. ఓవరాల్ చాలా నీట్ గా ఉంటుంది. రామాయణమా మేడం? బాడీ అయితే హార్స్ వస్తుంది. భాగవతం థీమ్. చూడండి, అది రామాయణం, ఇది భాగవతం. ఓకే. ఇంకా ఉన్నాయా మేడం టెంపుల్ థీమ్స్? ఉన్నాయి. జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాను నేను. బ్లౌజ్ దీని ప్లెయిన్ వచ్చి ఇది టై అండ్ అయితే వస్తుంది. మెయిన్ అవుతుంది లీవా అప్రూవ్డ్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్.
దీనికి ఐరన్ అది అవసరం లేదు, చాలా సాఫ్ట్. లేదు లేదు మేడం, ఇంకే మనం జస్ట్ ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవడం, మళ్ళీ వేర్ చేసుకోవడమే. అలా ఉంది, బాగుంది. భాగల్పూరి సారీ అంతా కూడా అదిరిపోయే మందారాలు, వావ్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి. అవును, మీ ఇన్స్టా పేజ్ లో చూసాను నేను, మీరు వేర్ చేశారు కదా. అదే అది. మీరు మోర్ అప్డేట్స్ చూడాలంటే మ్యామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది గోపిక బై కవి అని చెప్పేసి, అందులో మీరు చూడొచ్చు. బాగా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. అవును, మీరు కట్టుకున్నప్పుడు మాకు ఆ స్టైల్ తెలుస్తుంది. ఇలా అంటే కొద్దిగా తెలియదు కానీ వావ్, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంది మేడం. ఇది ఇది టస్సర్. టస్సర్, టస్సర్ మీద పెయింటింగ్ మీద మొత్తం అంతా కూడా చూడండి ఎంబ్రాయిడరీ వచ్చింది. సిల్వర్, గోల్డ్ కలర్, గ్రీన్, అలా ఏ కలర్ కా కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఓకే. ఇందులో స్పెషల్ ఏంటంటే సారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ కి. ఇదేంటి బ్లౌజ్? బ్లౌజ్ అంటే ప్యాటర్న్ ఇస్తారు, ప్యాటర్న్ ఇచ్చేసారు 2 హ్యాండ్స్ కి, బాడీకి. ఓకే. సారీ చాలా లైట్ గా ఉంటుంది. పళ్ళు ఇది ఆర్గంజా జార్జెట్. ఆర్గంజా జార్జెట్ లైట్ మిక్సింగ్ మిక్సింగ్. ఓకే. సో ఇదంతా కూడా పెయింటింగ్ థీమ్ మీద వస్తుంది. ఇది హ్యాండ్ వర్క్, హ్యాండ్ తో చేసింది, లేస్ కాదు. లేస్ కదా, చూడండి అంతా కూడా హ్యాండ్ వర్క్ తో వస్తుంది. బాగుంది మేడం. ఇది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్. బ్లౌజ్ కి వర్క్, బీట్స్. ఇది టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్. టస్సర్ మీద ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. చూడండి ఇదంతా కూడా నాట్ వర్క్ చేశారు, పెయింట్ చేసి. సారీ కూడా చాలా లైట్ గా ఉంటుంది. బోత్ సైడ్ కూడా మీకు లేస్ వస్తుంది. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఫ్యాన్సీగా వేర్ చేయాలనుకుంటే. చాలా షైనీగా కూడా, షైనింగ్. మరి ఫెస్టివల్ కదా, కొంచెమైనా గ్లిట్టర్ కావాలి కదా. అవునవును మేడం. టిష్యూ టజల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది. ఇవి మేము 2-3 టైమ్స్ తెప్పించాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న చిన్న బార్డర్ వేరియేషన్ తో బ్లౌజ్ అంతా కూడా ఫుల్ గా వర్క్ వస్తుంది. చాలా బాగుంది. సారీ ఏమో ప్లెయిన్ వస్తుంది, లైట్ గా ఉంటుంది. వావ్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సూపర్. అసలు ఫెస్టివల్ కి ఎవ్రీ సారీ కూడా చాలా బాగుంది. ఇందులోనే కలర్ ఇది గ్రీన్, ఇది చందేరి. చందేరి బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి సింపుల్ గా పళ్ళు. ఇది ఓకే. ఇది బ్లౌజ్. చాలా లైట్ గా కొంచెం మల్టీ షేడెడ్ తో వచ్చింది. లావెండర్ లాగా కనిపిస్తుంది కదా మేడం. బ్లూ కలర్, లావెండర్, వైన్ అన్ని మిక్సింగ్ వచ్చింది. బుటీస్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. చాలా కలెక్షన్ ఉంది కదా మేడం. ఇప్పుడైతే శాంపిల్స్ ఓపెన్ చేసి చూపించాను. అందులో కలర్స్, ప్రింట్స్, డిజైన్స్ అలా. ఇందులో హ్యాంగర్ లో ఉన్నవి కూడా అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా పట్టులో, పార్టీ వేర్ లో అన్ని రకాల డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయి. ఇక్కడ బొటిక్ థీమ్ కూడా మీరు చాలా డిఫరెంట్ గా, అంటే కొంచెం హోమ్లీ అట్మాస్ఫియర్ అవ్వాలి కదా అని చెప్పి చేంజెస్ చేయకుండా హ్యాపీగా, అంటే హడావుడిగా షాప్ కి వచ్చి హర్రీగా కాకుండా పీస్ఫుల్ గా చూసుకునేలాగా ఉండాలి కదా. బట్ సారీస్ ని చాలా భద్రంగా సేవ్ చేస్తాం. మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అక్కడ కూడా అలా ఉంటాయి, మీరు హ్యాపీగా ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు మేము అలా పెట్టాము. మరి ఇవి అవన్నీ కూడా 400-500 పెట్టుబడి చీరలు అంటారు కదా, ఆ సారీస్ 500 నుంచి కూడా ఉన్నాయి అన్నారు కదా ఆ సారీస్. ఇప్పుడైతే వాటి మీద కూడా మీకు 20% ఆఫ్ ఇస్తాను. 500 లో 500 లో. అయితే లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవడానికి కూడా హ్యాపీగా, పిల్లలకి పట్లంగాలాగా కట్టు పుట్టించుకోవాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా, ఈ పండగలు కదా మాక్సిమం క్రిస్మస్ కి పండగకి గిఫ్ట్ చేసుకుంటారు. అవును. సో ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా సూపర్ ఉంటాయి ఇంకా అవి. సో చూసారు కదా, శారీస్ లో కూడా అంటే ప్రజెంట్ ఫెస్టివల్ కాబట్టి మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చూపించాను శారీస్ లో. ఇంకా మీకు 500s లో కూడా శారీస్ ఉంటాయి. అంటే ఎవరికైనా ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదా పెట్టుబడి శారీస్ కానీ, కొంతమంది బల్క్ గా కావాలంటే మేడం వాళ్ళకి కూడా ఇస్తారా మేడం? ఓకే. సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో కాల్ ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అనమాట. స్టిచ్చింగ్ కూడా ఉంది, కస్టమైజేషన్ అవైలబుల్. శారీ తీసుకున్నారు అనుకోండి, బ్లౌజ్ మీకు నచ్చినట్టు మేడం చక్కగా స్టిచ్చింగ్ చేయించిస్తారు. అవే కాదు, మగ్గం వర్క్, ఏది కావాలన్నా వర్క్, పెయింటింగ్, ఏది కావాలన్నా ఉంది. మీరు ఏదైనా ఇప్పుడు మదర్ అండ్ డాటర్ థీమ్స్ అట్లా కావాలంటున్నారు కదా, చాలా మంది అడుగుతున్నారు. సో అలాంటి థీమ్స్ కూడా మనం చేసేస్తాం. కస్టమైజేషన్ మనకి నచ్చినట్టు చేయించేస్తారట. సో ఇంకెందుకు లేట్, మరి ఈ ఫ్లాట్ 20% డిస్కౌంట్ లో చక్కగా ఫెస్టివల్ కి షాపింగ్ చేసేయాలి అంటే గోపిక బై కవి బొటిక్ అయితే వచ్చేసేయండి. అండ్ ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి.
అడ్రస్ వచ్చేసి బోట్ క్లబ్ ఆపోజిట్ అనమాట. ఇది సత్వరం జంక్షన్ దగ్గర స్పెన్సర్స్ ఉండేది కదా, ఆ జంక్షన్ ఇది. ఇక్కడ సప్తగిరి ఫ్రూట్స్ అని కనిపిస్తుంది షాప్. ఈ షాప్ పక్క నుంచే మీకు కొంచెం ముందుకు వెళ్తే కేకేఆర్ గౌతమ్ స్కూల్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తే గోపికాబాయి కవి బొటిక్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఇలా రోడ్డు పైకే కనిపిస్తుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు మీరు కామెంట్ చేయొచ్చు. బట్ నేనైతే అడ్రస్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. సత్వరం జంక్షన్లో ఉన్న బోట్ క్లబ్ ఆపోజిట్లో సప్తగిరి ఫ్రూట్స్ పక్క రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.